హలో గైస్, నా పేరు మైత్ర మాకట మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా లాస్ట్ ఫ్యూ డేస్గా మనకి ఒక పాయింట్ చాలా గట్టిగా వినబడుతుంది. ఫర్దర్గా రాబోతున్న స్టార్ హీరో యష్ సినిమా టాక్సిక్ గురించి, తెలుగు రాష్ట్రాల డీల్ గురించి కొంచెం ఎక్కువగానే వినబడుతుంది మనకి. ఇన్ఫ్యాక్ట్ అసలు ఎంటైర్ ఇండియాలో దీని గురించి ఇప్పుడు ఎక్కువగా డిస్కషన్ అవుతుంది. అండ్ ఆ టాక్సిక్ కన్నడ బిజినెస్ అండ్ హిందీ బిజినెస్ గురించి కూడా అంత డిస్కషన్ అవ్వట్లేదు. బట్ తెలుగు రాష్ట్రాల బిజినెస్ గురించి చాలా ఎక్కువగా డిస్కషన్ అవుతుంది. బికాస్ ఇట్స్ అ నేటివ్ కన్నడ ఫిల్మ్, బికాస్ హీఈస్ అ మ్యాన్ ఫ్రమ్ కన్నడ ల్యాండ్. అండ్ అలాగే ఇప్పుడు ఆయన పాన్ ఇండియా వైడ్గా మంచి మార్కెట్ ఉంది. అండ్ హిందీలో KGF 2కి ఎక్కువ కొట్టింది. సో మాట్లాడుకుంటే ఈ రెండు రాష్ట్రాల గురించి మాట్లాడుకోవాలి, రెండు ఇండస్ట్రీల గురించి మాట్లాడుకోవాలి. బట్ మన దానికోసం మాట్లాడుతున్నారు. సో దానికి రీజన్ ఏంటంటే ఆ నెంబర్, ఆ హ్యూజ్ నెంబర్ ఏదైతే కనబడుతుందో దాని కారణంగానే మొత్తం అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. సో ఈరోజు ఈ వీడియోలో అసలు ఆ నెంబర్ రైట్ ఆర్ రాంగ్, అండ్ దానికి ఉన్న పాసిబిలిటీస్ ఏంటి, ఆ వర్స్ట్ కేస్ సినారియోస్ ఏంటి, వస్తుందా లేదా, రికవర్ అవ్వచ్చా లేదా, అండ్ ఒకవేళ నిజమైనట్టయితే ఏ బేసిస్ మీద జరిగింది ఆ డీల్, ఇవన్నీ కూడా కొంచెం క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తా. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, టాక్సిక్కి 120 crore డీల్ అసలు జరగడానికి పాసిబిలిటీ ఉందా లేదా అనేది చూడాలంటే మనం KGF 2 తాలూకా మార్కెట్ ఏంటనేది చూడాల్సి ఉంటుంది. ఇప్పుడు KGF 2 తెలుగు రాష్ట్రాల మార్కెట్ ఏంటో చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో KGF 2కి 85 crore షేర్ వచ్చింది. ఓకే, ఓవరాల్గా మొత్తం ఓవర్సీస్ అంతా కలిపి చూసుకుంటే తెలుగు లాంగ్వేజ్ నుంచి 100 కోట్ల షేర్ అయితే వచ్చింది. బట్ తెలుగు రాష్ట్రాల నుంచి అయితే మాత్రం 85 crore షేర్ అయితే వచ్చింది. సో ఇప్పుడు 85 కోట్ల షేర్ ప్రీవియస్ సినిమాకి వచ్చింది అంటే ఒక యాక్టర్కి ఆటోమేటిక్గా ఆ నెక్స్ట్ సినిమాకి మినిమం టు మినిమం, అంటే ఇన్ కేస్ వెరీ హ్యూజ్ నెంబర్ ఆఫ్ ఫ్యాన్స్ తెలుగు నుంచి కూడా వెయిటింగ్లో ఉంటే, అంటే ఆ పర్టికులర్ లాంగ్వేజ్ నుంచి కూడా, నోట్లో ఏదో అవుతుంది, ఇది గొంతులో ఏదో నొప్పి పెడుతున్నట్లు ఆగుతుంది, ఏదో అయ్యింది, ఏదో నొప్పి పెడుతుంది ఒక నిమిషం. చాలా హ్యూజ్ నెంబర్ ఆఫ్ ఫ్యాన్స్ వెయిటింగ్లో ఉండి, చాలా హ్యూజ్ యాంటిసిపేషన్ ఉండి అలా కనుక జరిగింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే ఒక 70 crore వరకు డీల్ మాట్లాడుకుంటారు జనరల్గా. అంటే ఎందుకంటే మరి డిస్ట్రిబ్యూటర్కి ఒకవేళ KGF 2కి వచ్చినంత వచ్చినా కూడా అది కొద్దిగా గొప్ప ప్రాఫిట్స్ ఉండాలి కదా మరి డిస్ట్రిబ్యూటర్కి కూడా. ఈవెన్ ఇప్పుడు శిరీష్ గారు, అంటే దిల్ రాజు గారితో పాటు ఉండే పర్సన్ ఆయన ఉంటారు కదా, ఆయన కూడా ఒకసారి ఒక ఇంటర్వ్యూలో ఒక మాట అంటారు. ఏమని, ఇప్పుడు ముందు సినిమాకి నువ్వు 40 కోట్లు బిజినెస్ చేసింది అని చెప్పి నువ్వు నెక్స్ట్ సినిమాకి కూడా వచ్చి నువ్వు 40 కోట్లే బిజినెస్, 40 కోట్ల అమౌంట్ ఇవ్వాలి మీరు అంటే అది ఎలాగా? ఇప్పుడు నువ్వు ఇంతకుముందు 20 అమ్మావు, 40 చేసింది, సో నెక్స్ట్ టైం 30 అడుగు. ఓకేగా, నువ్వు 40 అడిగితే ఎలాగా అనేది వెర్షన్. సో ఇప్పుడు జనరల్గా ఎట్లా అడుగుతారు, అయిన దానికంటే ఇంకా తక్కువే అడుగుతారు. సో అది సోలో రిలీజ్ ఉంటే. సో ఇప్పుడు ఇదంతా కూడా నేను చెప్తాను సోలో రిలీజ్ అయితే. సో ఒక 85 crore దగ్గర తెలుగు రాష్ట్రాల్లో అయ్యింది కాబట్టి, సో ఇప్పుడు తెలుగు రాష్ట్రాల డీల్ గురించే మాట్లాడుతున్నాం కాబట్టి ఒక 70 వరకు చేస్తారు. సో ఒకవేళ KGF 2కి వచ్చినా కూడా మరి దిల్ రాజు గారికి కూడా ఎంతో కొంత ప్రాఫిట్ ఉంటుంది, అంటే ఎవరైతే డిస్ట్రిబ్యూటర్ కొంటారో వాళ్ళకి. అయితే ఇది పోనీ సోలో రిలీజ్ అయితే మరి ఇక్కడ కాంపిటీషన్ కూడా ఉంది. దురంధర్ ఫస్ట్ పార్ట్కి వితౌట్ ఎనీ డబ్బింగే తెలుగు రాష్ట్రాల నుంచి 70 కోట్లు గ్రాస్ వచ్చింది దగ్గరగా. సో విత్ డబ్బింగ్ ఇంకా చాలా ఎక్కువే వస్తుంది, ఖచ్చితంగా చాలా గట్టిగా వస్తుంది, దట్ ఈస్ ఫర్ షూర్. మరి వాళ్ళు ఓన్ రిలీజ్ అంటున్నారు, మరి గీతా ఆర్ట్స్ ఇన్వాల్వ్ అవుతుంది అంటున్నారు, ఏం తెలియట్లేదు. అండ్ ఈ గ్యాప్లో అల్లు అర్జున్ గారు గీతా ఆర్ట్స్ని టేక్ ఓవర్ చేశారని న్యూస్ కూడా వస్తుంది. ఒకవేళ అల్లు అర్జున్ గారు గీతా ఆర్ట్స్ని టేక్ ఓవర్ చేసి అల్లు అర్జున్ గారి బ్రాండింగ్తో కనుక ఇక్కడ రిలీజ్ అయ్యి అట్లా కూడా జరిగితే అది ఇంకా వేరే లెవెల్ మళ్ళీ. బట్ చూద్దాం మరి, ఇంకా ఎండ్ ఆఫ్ ది డే వాట్ ఎవర్ ఇట్ ఈజ్, ఇదైతే క్లియర్. దురంధర్ 2 అయితే తెలుగులో చాలా గట్టిగా పడుతుంది. సో అది కూడా ఒక పెద్ద సినిమానే తెలుగులో. KGF 2 అంత అనగా అని నేను, బట్ డెఫినెట్గా KGF 2లో ఒక 80% ఆఫ్ మార్కెట్ని అయితే డెఫినెట్గా క్యాప్చర్ చేస్తుంది తెలుగు రాష్ట్రాల నుంచి. దురంధర్ 2కి అంత మార్కెట్ ఉంది, అదైతే కన్ఫామ్. సో ఇలాంటి ఒక సిచ్యువేషన్ ఉన్న టైంలో 70 కోట్లు ఇవ్వరు. ఏది 85 వచ్చిందాక 70 సోలో రిలీజ్ అయితే అనుకున్నాం కదా, అది కూడా ఇవ్వరు. అప్పుడు ఏం చేస్తారంటే 50 కోట్లు ఇచ్చి మాడుకుంటారు. అది కూడా ఇన్ కేసు రికవర్ కాకపోతే మీరు నాకు ఇంత రిటర్న్ చేయాలి, ఇట్లా మాడుకుంటారు. సో జనరల్గా ఇలా ఉంటుంది సిచ్యువేషన్ అయితే. సో బేసిక్గా ఎక్కడైనా బిజినెస్ ఇలాగే నడుస్తుంది. ఇప్పుడు 120 కోట్లు పెట్టి కొన్నారు అంటే
210 కోట్లు రావాల్సి ఉంటుంది 120 కోట్ల షేర్ రావాలంటే. 120 కోట్ల షేర్ వస్తేనే జస్ట్ బ్రేక్ ఈవెన్, అది ప్రాఫిట్ కూడా కాదు, మళ్ళీ జస్ట్ బ్రేక్ ఈవెన్ అదనమాట అది. సో ఈజ్ దట్ పాసిబుల్? నో. బట్ ఆ డీల్ జరిగిందా జరగలేదా అంటే ఎస్ జరిగింది. అది 120 కోట్లకే జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. జరిగిందని కూడా ఆల్మోస్ట్ తెలుస్తోంది, ఎందుకంటే వెరైటీ కానీ బియాన్ కానీ వీళ్ళందరూ కూడా షేర్ చేశారు. ఎస్, ఐ కెన్ సెన్స్ దట్. సో జరిగింది. ఏ బేసిస్ మీద జరిగిందో చెప్తా. ఫస్ట్ థింగ్ ఏంటంటే యష్కి ఇప్పుడు మంచి మార్కెట్ ఉంది, తెలుగులో కూడా ఉంది, మంచి మార్కెటే ఉంది. బట్ టాక్సిక్ ఏంటంటే కొంచెం ఆ మిక్స్డ్ ఒపీనియన్స్ అవన్నీ రావడం అట్లా జరిగింది కొంతవరకు, అంటే ఆ రాయా ఇంట్రడక్షన్ ఏదైతే ఉందో దానికి. సో తర్వాత టాక్సిక్ అయితే చాలా హ్యూజ్ హైప్ ఉంది, తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా హ్యూజ్ హైప్ ఉంది. గ్రౌండ్ లెవెల్లో KGF 2లో చేశాడు కదా ఆయన సినిమా అనే ఒక మాట బేసిక్గా మంచి ఇంపాక్ట్ ఇస్తుంది తెలుగులో. సో డెఫినెట్గా మంచి కలెక్షన్స్ వస్తాయి, మంచి అవుట్పుట్ వస్తుంది, అంతా బాగానే ఉంది. ఎండ్ ఆఫ్ ద డే డిపెండ్స్, అంటే ఇనీషియల్ పుష్ బాగానే ఉంటుంది, బట్ లేటర్ ఆన్ ఏం జరుగుతుంది అనేది క్లారిటీ తర్వాత వస్తుంది. సో ఇనీషియల్గా అయితే కొంతవరకు బాగానే ఉంటుంది. సో యష్కి మంచి మార్కెట్ ఉంది. సో కొంచెం గట్టిగా పుష్ ఇస్తే హీ క్యాన్ బీ ద అంటే లైక్ అదేదో అంటారు అబ్బా మన దగ్గర, అంటే మనం ఓన్ చేసుకునేటట్టుగా సంథింగ్ ఏదో ఉంటుంది. సూర్య గారికి ఉంటుంది ఏదో పేరు, తెలుగు రాష్ట్రాల దత్తపుత్రుడా లేదంటే ఏదో సంథింగ్ ఏదో ఉంటుంది, మొత్తానికి ఆ పదం ఏదో ఉంటుంది, మనం బాగా ఓన్ చేసుకుంటాం అన్నట్టుగా సూర్య గారికి ఉంటుంది ఆ పేరు. సో అడాప్టెడ్ సన్ గుర్తొచ్చింది, దత్తపుత్రుడే తెలుగు చెప్పాను నేను, అడాప్టెడ్ సన్ ఆఫ్ తెలుగు స్టేట్స్ అని చెప్పి ఒకటి ఉంది. సో ఇది మనకి బిజినెస్లో రిఫ్లెక్ట్ అవ్వాలి. సూర్య గారికి అది బిజినెస్లో రిఫ్లెక్ట్ కాదు, ఎందుకు అది వేరే విషయం. బట్ ఇది బిజినెస్లో రిఫ్లెక్ట్ అవ్వడం అనేది కొంతమందికి జరుగుతుంది, అండ్ అది యష్కి కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ ఇది మనకి రణబీర్ కపూర్కి జరుగుతుంది మళ్ళీ హిందీలో, అది కన్ఫామ్గా చెప్తే. ఇప్పుడు లవ్ అండ్ వార్ పక్కన పెడితే ఆఫ్టర్ దాట్ రామాయణ అండ్ రామాయణ 2 అండ్ యానిమల్ పార్క్ వీటన్నిటి వచ్చే టైంకి ఈ విల్ బి ద అడాప్టెడ్ సన్ ఆఫ్ తెలుగు స్టేట్స్, అది బాలీవుడ్ నుంచి ఆయన జరుగుతుంది అట్లా. సో ఇవన్నీ కూడా ఉన్నాయి. అట్లా యష్ ఉంది మన దగ్గర, మంచి మార్కెట్ ఉంది, మంచి గ్రిప్ ఉంది మన దగ్గర. సో దాన్ని దిల్ రాజు గారు మేబీ ఏమైనా క్యాష్ చేసుకుందామని చూస్తూ ఉండొచ్చు, ఎందుకంటే యష్ ఆఫ్టర్ రామాయణ ఆయన తీయబోయే ఒక మైథలాజికల్ సినిమాని, అది మన తెలుగు డైరెక్టర్తో, తెలుగు ప్రొడ్యూసర్, అది మేబీ దిల్ రాజు గారే ప్రొడ్యూస్ చేయడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. సో అంటే మేబీ అప్పుడు సైమల్టేనియస్గా చేయొచ్చేమో యష్ 2 సినిమాలు, బట్ తెలుగు ఒక స్ట్రైట్ తెలుగు ఫిల్మ్ చేయబోతున్నాడు. మేబీ అది బైలింగ్వల్ ఉండొచ్చు, తెలుగు అండ్ కన్నడ రెండింటిలోనే చేయొచ్చు, చేసి దాన్ని మేబీ అట్లా వేరే భాషల్లోకి డబ్బింగ్ చేయొచ్చేమో, అది వేరే విషయం. బట్ తెలుగులో కూడా డైరెక్ట్ షూట్ చేస్తారని స్ట్రైట్ తెలుగు ఫిల్మ్ అవుతుంది కూడా అది. సో ఇది కూడా ఉంది. ఇవన్నీ ఆస్పెక్ట్స్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఆ డీల్కి ఓకే చేసి ఉండొచ్చు. ఈ డీల్ ఓకే చేయడానికి 2 రీజన్స్, ఇంకొక 2 రీజన్స్ ఉంటాయి ఫైనాన్షియల్ రిలేటెడ్గా. ఒకటి, 120 కోట్లు అనేది బేసిక్గా చాలా హెవీ బజ్ని క్రియేట్ చేస్తుంది, చాలా హెవీ బజ్ని క్రియేట్ చేస్తుంది. అండ్ దాని కారణంగా సినిమాకి వచ్చిన హైప్ ఏదైతే ఉందో, దిల్ రాజు గారు బేసిక్గా థియేటర్ కూడా బాగా హోల్డ్ చేస్తారుగా, అదొకటి ఉంటుంది. సో దాని కారణంగా వచ్చిన బజ్ ఏదైతే ఉందో, ఆ బజ్ సినిమాకి ఇంకొంచెం ఎడిషనల్ పుష్ అనేది ఇస్తుంది, అదంతా ఉంటుంది. తర్వాత ఆ 120 కోట్లు కూడా ఎలా మాట్లాడుకునే అవకాశం ఉందంటే, ఎంతైనా కలెక్ట్ చేయని టాక్సిక్ మిగతాది ఏదైతే ఉంటుందో, అంటే 120 ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టాక్సిక్ ఒక 60 కోట్లు షేర్ చేసింది అనుకుందాం, ఇంకా 60 కోట్లు లాస్ కదా, 60 ఇచ్చేస్తారు అట్లా అనమాట. ఒక 50 కోట్లు చేసిందా 70 ఇచ్చేస్తారు, 40 చేసిందా 80 ఇచ్చేస్తారు, 30 చేసిందా 90 ఇచ్చేస్తారు. 30 కంటే తక్కువ మాట్లాడకూడదు మనం, ఎందుకంటే మోర్ దాన్ 30 చేస్తుంది ఖచ్చితంగా, అది మన దగ్గర ఈజీగా చేస్తుంది డ్యామ్ షూర్. సో ఇంకా అంతకంటే మాట్లాడకూడదు. సో ఇది మ్యాటర్ అనమాట. అంటే ఇలా ఈ రకంగా మాట్లాడుకుంటారు ఒకటి. రెండోది బేసిక్గా ఈ ఏమంటారంటే కొన్ని ఉంటాయిలే ఇండస్ట్రీలో, కొన్ని సీక్రెట్స్ ఉంటాయి. అంటే లైక్ ఇప్పుడు ఇంత డబ్బు ఇక్కడ నష్టపోయాం అని ఏదైతే చూపించుకుంటారో, ఇప్పుడు ఒకవేళ టాక్సిక్ లాస్ వస్తే ఆ చూపించుకునేది ఒక నెంబరు, జరిగేది ఒక నెంబరు. సో దట్ వాళ్ళకి అక్కడెక్కడో కొన్ని కవరింగ్లు అనేవి జరుగుతాయి, కొంతవరకు కవర్ అవుతుంది వాళ్ళకి, ఇంకో దగ్గర కవర్ అవ్వాల్సిన చోట ఎక్కడో కవర్ అవుతుంది అనమాట. సో ఇట్లా కొన్ని ఆస్పెక్ట్స్ ఉంటాయి అనమాట. సో వీటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఆ రకంగా మాట్లాడుకునే అవకాశాలు కూడా ఉంటాయి. సో ఆ పాసిబిలిటీ కూడా ఉంది. ఓకే, సో ఇలా కూడా డీల్ సెక్యూర్ చేసుకునే ఛాన్స్ అయితే ఉన్నాయి. సో యష్తో ఆ జర్నీ కంటిన్యూ చేయడం కోసం, బికాస్ దిల్ రాజు గారు ఇప్పుడు కొంచెం పాన్ ఇండియా సైడ్ వెళ్తున్నారు, అంటే మల్టిపుల్ లాంగ్వేజెస్లో ప్రొడ్యూస్ చేయడానికి కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. బికాస్
మైత్రి వాళ్ళు ఎలాగో ఉన్నారు, వాళ్ళు ఎలాగో పాన్ ఇండియా సెక్టార్లో ఉన్నారు. సో దిల్ రాజు గారు ఆల్సో వాంట్ టు ఎంటర్ ఇన్ టు దట్ ఫీల్డ్. సో మైత్రి వాళ్ళు ఇటు తమిళ్ ప్రొడ్యూస్ చేస్తున్నారు, ఇటు హిందీ ప్రొడ్యూస్ చేశారు. జాట్ ఆల్సో ఏ సక్సెస్ఫుల్ ఫిల్మ్. అండ్ వాళ్ళు డూడ్ ప్రొడ్యూస్ చేశారు, డూడ్ కూడా సక్సెస్ఫుల్ సినిమాని. అండ్ మొత్తం అంతా కూడా చాలా బాగుంది. సో వాళ్ళు ఇప్పుడు అజిత్ గారితో ప్రొడ్యూస్ చేశారు, అండ్ ఇంకోటి ఏదో చేయబోతున్నారు. సో ఇట్లా వీళ్ళు మైత్రి వాళ్ళు ఇలా వెళ్తుంటే ఆయన దిల్ రాజు గారు హిందీ సైడ్ వెళ్తున్నారు. సంక్రాంతికి వస్తున్నారు, రీమేక్ చేస్తున్నారు అక్కడ, అది ఈయనే ప్రొడ్యూస్ చేస్తున్నారు. సో అట్లా అనమాట. సో మొత్తం అది కంప్లీట్గా ఒక ప్లానింగ్, ఒక పద్ధతి ప్రకారంగా వెళ్తున్నారు అనమాట. ఆ హిందీ, కన్నడ అట అంటే అన్ని ఇండస్ట్రీస్ యాక్టర్స్ని కూడా కొంచెం ఒక చోట చేర్చే ప్రయత్నం అనమాట ఇదంతా కూడా. అండ్ బెస్ట్ పార్ట్ ఈజ్ ఇప్పుడు దిల్ రాజు గారు యాక్చువల్గా చాలామందిని అనుకుంటున్నారు ఓ చోటకి చేర్చాలని, బట్ అది ఎప్పుడు చేరుతో తెలియట్లేదు, మన చేతుల్లో లేదని. ఇప్పుడు ప్రశాంత్ నీల్ గారిది రావణం సినిమా ఉంది, అది అల్లు అర్జున్ గారితో మాట్లాడారు. ఇప్పుడు అల్లు అర్జున్ గారికి సెట్ చేశారు, అంటే సెట్ చేయడం ఇన్ ద సెన్స్ అది యాక్చువల్గా ఇనీషియల్గా ప్రభాస్ గారితో అనుకున్నారు. బట్ ఏమో వాట్ ఎవర్ ద రీజన్స్ అది ఇప్పుడు అల్లు అర్జున్ గారికి వచ్చింది. అల్లు అర్జున్ గారు ఓకే చేశారు ఆల్మోస్ట్. సో ఇట్ టేక్ సమ్ టైం. అది సెట్స్ మీదకి వెళ్ళడానికి బొచ్చుడు టైం పడుతుంది, అది వేరే విషయం. సో ఎందుకంటే A22 ఉంది, A23 ఉంది, తర్వాత ఇంకా చాలా ఉన్నాయి, చాలా సినిమాలు అయితే ఉన్నాయి. సో ఇవన్నీ ఉండడం వల్ల ఎండ్ ఆఫ్ ది డే ఆయన ఇప్పుడు అప్పుడే చేయరు. అండ్ సుకుమార్ గారు మరి రామ్ చరణ్ గారి సినిమా తర్వాత పుష్ప3 చేస్తారో లేదు తెలియదు. అంటే ఇంత టైం తీసుకొని అయితే చేయలేరు కదా ఆయన. సో అది కూడా ఉంటుంది కన్సర్నింగ్ పాయింట్ ఇక్కడ. సో ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఒక్కొక్కరు అలా కొలాబరేషన్స్ అయితే చేస్తారు, అలా ముందుకు వెళ్తూ ఉంటారు. సో యష్ బేసిక్గా ఇప్పుడు ఇది ఇక్కడ ఇట్లా జరిగితే రామాయణ నుంచి కూడా తెలుగు రాష్ట్రాలకి యష్ నుంచి కొంచెం పాజిటివ్ ఉంటుంది దిల్ రాజు గారికి. సో అది కూడా ఉంటుంది. అంటే ఆ లాంగ్ రన్ ఏదైతే ఉంటుందో దాన్ని దృష్టిలో పెట్టుకొని చేస్తారు ఇట్లాంటివన్నీ కూడా. సో అదేదో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మార్కెట్ని దృష్టిలో పెట్టుకొని కాదు, ప్రజెంట్ ఉన్న మార్కెట్ని దృష్టిలో పెట్టుకుంటే తెలుగు రాష్ట్రాల్లో ఆయనకి ఇలా చెప్తున్నా KGF2కి అంత హైప్ ఉన్న సినిమాకి 85 కోట్లు వచ్చింది. అది ఇంకేం వస్తుంది ఇక్కడ, రాదు. అట్లా అది కాని పని. కాకపోతే ఏమంటే ఇట్స్ ఆల్ అబౌట్ ఫ్యూచర్ బిజినెస్ అండ్ ఫ్యూచర్ కొలాబరేషన్స్ అంతే. ఓకే, సో ఇక్కడ అందువల్ల ఈ నెంబర్ పర్ఫెక్ట్గా ఉంటుంది, ఈ నెంబర్ ఇట్లాగే జరుగుతుంది అని అనుకోవడం అయితే వేస్ట్. సో వాళ్ళు చాలా ఈ నెంబర్కే చేసి ఉండొచ్చు, కానీ ఈ నెంబర్ వెనక ఇన్ని రీజన్స్ అయితే ఉండొచ్చు. అదనమాట మ్యాటరు కంప్లీట్గా చెప్పాలి అనుకుంటే. సో ఇంకా తర్వాత రామాయణ అదంతా అప్పుడు చూసుకుంటారు. యాక్చువల్గా ఇది దిల్ రాజు గారితో కొలాబ్ అవ్వడం ఒక రకంగా లాస్ అయినని అడిగితే ఎవరికి, వీళ్ళ లాసు కేవీఎన్ వాళ్ళకి. ఎందుకు, వాళ్ళకి బేసిక్గా ఇన్ కేస్ యాక్చువల్గా పీవీఆర్తో కనుక టైఅప్ అయినట్టయితే, పీవీఆర్ ఐనాక్స్తో కనుక టైఅప్ అయినట్టయితే హిందీలో బాగా అడ్వాంటేజ్ ఉంటుంది, హిందీలో హ్యూజ్ అడ్వాంటేజ్ ఉంటుంది వాళ్ళకి. ఎందుకు, పీవీఆర్ ఐనాక్స్ ఒకవేళ తెలుగు రాష్ట్రాల కొలాబ్ అయితే ఇంకా హిందీలో కూడా ఎంత కాదన్నా సర్లే ఇంకా మీకు కనీసం ఒక 40 ఇస్తాములే అన్నట్టు ఉంటారు. అవునా, పీవీఆర్ ఐనాక్స్ చరిత్రలో వాళ్ళు ఏదైనా ఒక సినిమా కారణంగా ఎక్కువ సంపాదించారంటే దురంధర్ కారణంగానే వాళ్ళు హయ్యెస్ట్ రెవెన్యూ జనరేట్ చేశారు ఇప్పటివరకు. సో అలాంటి సినిమాకి సీక్వెల్ వస్తుందంటే వాళ్ళు వదులుకోరు మ్యాక్సిమం. సో పీవీఆర్ ఐనాక్స్ తెలుగు రాష్ట్రాల డీలు 40 crore అయిపోయిందని చెప్పి ముందు న్యూస్ వచ్చింది. అది రూమర్, తర్వాత క్లారిటీ వచ్చింది కదా దిల్ రాజు గారితో అన్నప్పుడు, ఎస్పీసీతో అన్నప్పుడు. సో ఇది దాని వెనక ఉన్న రీజన్ ఇది. సో యాక్చువల్గా పీవీఆర్తో టైఅప్ అవ్వాలని ఉంటుంది వీళ్ళకి. ఎందుకు, పీవీఆర్తో ఇక్కడ టైఅప్ అయితే హిందీలో అడ్వాంటేజ్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ లేదు, ఇక్కడ డీల్స్ ముందు ఆ డిస్కషన్స్ అయినాయి, ఆ డీల్ అవ్వలేదు, ఏదో అయిపోయింది, ఇంక ఇప్పుడు ఇక్కడ లేదు, ఇక్కడ బిస్కెట్ అయింది. కాబట్టి ఇంకా హిందీ మార్కెట్లో ఇంకా ఎలాగూ దురంధర్ 2కే ప్రిఫరెన్స్ ఇస్తాడు. అనిల్ తాడాని ఎంత గింజుకుంటున్నా సరే అవ్వట్లేదు, అనిల్ తాడాని ఎంత డిస్ట్రిబ్యూట్ చేయడానికి ట్రై చేస్తున్నా సరే, బార్డర్ 2కి రాజాసాబ్కి బొక్క పెట్టి పని ట్రై చేశాడు కానీ కుదరలేదు. ఇంకా మరి దానివల్ల టాక్సిక్ ఇప్పుడు అక్కడ 25% థియేటర్లు వస్తే గ్రేటు, అది మరి పరిస్థితి హిందీ సైడ్. బట్ డిపెండ్స్, ఎండ్ ఆఫ్ ది డే అక్కడ కూడా ఉంది, అక్కడ కూడా మంచి బజ్ ఉంది, మంచి హైప్ ఉంది, మంచి మార్కెట్ ఉంది. బట్ ఇట్ ఆల్ డిపెండ్స్. బికాస్ ఇప్పుడు దురంధర్ 2 అనే దురంధర్ మీద కూడా ఎవరికి అంత హోప్స్ లేవు. బట్ దురంధర్ వచ్చిన తర్వాత విధ్వంసం సృష్టించింది. ఇప్పుడు దురంధర్ 2 మీద హోప్స్ ఉంటాయి. టాక్సిక్ మీద కూడా అంతే, టాక్సిక్ మీద అంత హోప్స్ ఉండవు. అదర్ దాన్ కన్నడలో మంచి హోప్స్ ఉంటాయి, కన్నడ ఇండస్ట్రీలో మంచి హోప్స్ ఉంటాయి. అండ్ అక్కడ డెఫినెట్గా చాలా హ్యూజ్ మార్కెట్ ఉంటుంది. అండ్ KGF2 తర్వాత మార్కెట్ మారిపోయింది. అంటే KGF2కి కాంతారా కంటే తక్కువ వచ్చింది. కాంతారా ఫస్ట్ దానికంటే KGF Chapter 2 తక్కువ వచ్చింది.
సో అదేంటది అనుకున్నా నేను అప్పుడు యాక్చువల్గా. సో నాకు అర్థం కాలేదు కూడా. బట్ ఇప్పుడైతే ఒకటి మారింది, మార్కెట్ మారింది. సో మనం కన్నడ నుంచి ఈజీగా ఒక 250 crore నెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫర్ టాక్సిక్. బట్ ఇట్ ఆల్ డిపెండ్స్ ఇన్ అదర్ ఇండస్ట్రీస్. వేరే ఇండస్ట్రీలో చెప్పలేము. జనాలు కనెక్ట్ అయితే దురంధర్ 2కి సో టాక్సిక్ అనేది ఉందని కూడా పట్టించుకోరు. బికాస్ అది ఎందుకు ఏం అవసరం ఒకటి, ఇంకా అది మెయిన్ సినిమా అది ఒకటి ఉంది అంటే మెయిన్ స్ట్రీమ్ సినిమా ఏముంది, 2 సినిమాలకు వెళ్తాం అని కామెంట్లు పెడతారు, అవన్నీ వస్తాయి. కానీ జనరల్గా 2 సినిమాలకు వెళ్ళేవాళ్ళు 100లో 2-3 ఉంటారు. సో 100లో 97 మంది 98 మంది ఒక సినిమాకి వెళ్తారు. ఏది బాగుంటే దానికి వెళ్తారు, ఏదో ఒక్కటే ప్రిఫర్ చేస్తారు. అండ్ దురంధర్ డబ్బింగ్ కూడా బాగుంది, తెలుగు డబ్బింగ్. వాడు తమిళ డబ్బింగ్ కొంచెం ఆక్వర్డ్గా ఉందాడు కానీ తెలుగు డబ్బింగ్ చాలా బాగుంది, భలే చేశారు. అండ్ ఆ మ్యూజిక్ అదంతా ఫ్యాంటాస్టిక్, ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్ అండ్ గుడ్. సో యా అంతే ఇంకా. అండ్ ఇప్పుడు నాని గారి, సుజిత్ గారి నెక్స్ట్ సినిమాకి మ్యూజిక్ ఇప్పుడు దురంధర్ మ్యూజిక్ డైరెక్టర్, అది కూడా ఒకటి అప్డేట్ వచ్చింది. నైస్, ఫైన్ అండ్ గుడ్. సో మంచి కొలాబరేషన్స్ జరుగుతున్నాయి. అండ్ అజయ్ అతుల్ కూడా వస్తున్నారు మన తెలుగులోకి, చేస్తున్నారు. ఫైన్ అండ్ గుడ్, ఎక్స్ట్రీమ్లీ ఫైన్. సో అంతా బాగా నడుస్తుంది. యా చూద్దాం. సో ఇది మన టాక్సిక్ 120 crore డీల్ మీద ప్రస్తుతానికి ఉన్న అప్డేట్ ఆర్ సిచ్యువేషన్. ఇట్లాగా ఒక్కొక్క దాని గురించి ఒక్కొక్కటి అట్లా మాట్లాడదాం అంటే అవ్వట్లేదు, ఏవేవో కలిసిపోతున్నాయి కదా మధ్యలో. ఏదైనా మూవీ న్యూస్ లాగా ఏదైనా ఒకటి పెట్టుకోవాలి, సండే కబుర్లో లేదంటే ఏదో ఒకటి చెప్పుకోవాలి. అట్లా చూద్దాం, ఏదో ఒకటి చేద్దాం, ఏదో ఒకటి ప్లాన్ చేస్తాను నేను. కొంచెం టైం పడుతుంది, కొంచెం షిఫ్టింగ్ ఉంది, అది అయిపోయిన తర్వాత ప్లాన్ చేస్తా. సో అది గైస్ మై సిచ్యువేషన్. సో దాట్స్ ఇట్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు కన్నా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, లింక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ జాబ్స్ మీద మాకు కూడా వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియో, బాయ్.